Thanks for watching BVR TV News. अस्सलाम वालेकुम। मोहम्मद इस्माइल शमशी खादरी, एक्स बोर्ड चेयरमैन वरंगल। सब कांग्रेस पार्टी के जितने भी वोट डाले सबको कांग्रेस पार्टी की तरफ से आप सबको मुबारकबाद। और सीएम रेवंत रेड्डी साहब इसका हकदार है। रेवंत रेड्डी साहब जो क्यों मालूम है बहुत मेहनत करके नवीन साहब को सीट दिलाए रेवंत रेड्डी साहब, और उसको उतनी मेहनत करके सीट जीता है। और मुसलमानों का सबका शुक्रिया अदा करो, और जितने भी कांग्रेस को वोट डाले सबका दिल से सबका शुक्रिया। अस्सलाम वालेकुम। ఎస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా యావత్ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పైన చాలా ఉత్కంఠంగా ఎదురు చూశాయి. ఆ సమయం రానే వచ్చేసింది. కాంగ్రెస్ బాద్షాగా నిలిచినటువంటి పరిస్థితి, నవీన్ యాదవ్ గెలిచినటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం అయితే మరింత రెట్టింపైనటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. ఏదైతే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచింది ఓకే, కాకపోతే కాంగ్రెస్ దీనికి ఎంఐఎం సపోర్ట్ తీసుకోవడం వల్ల గెలిచింది. కాంగ్రెస్ ఒంటరిగా వస్తే గెలవలేదు అనే ఒక స్టేట్మెంట్ అయితే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉంది. సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సో మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ ఇస్మాయిల్ శంషీ గారు మనతోనే ఉన్నారు. ఈరోజు మనం హనంకొండకు రావడం జరిగింది. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. ఇప్పుడు మీరు ఓకే, మీరు చెప్పుకున్నారు, ప్రజలకు శుభాకాంక్షలు చెప్పుకున్నారు, గెలిపించు ప్రజలు మీకు ఓటేసి గెలిపించు ఓకే. కానీ మీరు స్వతహాగా బరిలో దిగలేదు కదా, అంటే మీరు ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ స్టిల్ ఇప్పటికీ అంటా ఉంది. ఏం చెప్తారు? లేదబ్బా, ఎవరు కూడా ఏదో చెప్పని ఇంతకుముందు మీకు సపోర్ట్ చేశారు, కావాలని మా ఎంఐఎంఐకు నిలబడిచ్చారు. మనకు ఎందుకు అసరుద్దీన్ సీట్ ఇచ్చినా అని మీకు ఎంఐఎంఐకు నిలబడిచ్చిరా? మీరు ఆ మాట ఎందుకు చెప్తలేరు మీరు? భయ్ ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు నిలబడిచ్చిన ఎంఐఎంఐకి? మా అసరుద్దీన్ ఇండియన్ టీమ్ క్యాప్టెన్కు సీట్ రాకూడదా అని ఆయన ఓడాలని మీరు దానికి సీట్ ఎంఐఎంఐకు చెప్పి నిలబడిచ్చారు. ఇప్పుడు అది నవీన్ యాదవ్ వచ్చారు. ఇప్పుడు మంచి మెజార్టీతో కలిసి కదా 24,729 ఓట్లు పడింది. ఇంకా మా ముస్లిం కూడా ఓటు పడింది, ముస్లిం మొత్తం ఓటు కాంగ్రెస్కి పడింది. ఇంతకుముందు కూడా న్యూస్ అదే చెప్పినాను, యాదవ్ కూడా అది చెప్తున్నాను, మా ముస్లిం ఓటు మొత్తం పడింది. ఇంకా 1,00,000 చిల్లర వరకు ఓట్లు పడింది మనకు. ఓకే, ఇప్పుడు ఇన్ని ఓట్లు పడ్డాయి, మీరు గెలిచిల్లు ఓకే. మీ స్టెప్ ఏంటిది ఇప్పుడు? మీ అభ్యర్థి గెలిచిల్లు ఓకే, కానీ ప్రచారంలో చాలా వాగ్దానాలు మీరు ఎక్కడ చేసిల్లు, అంటే అది చేస్తాం ఇది చేస్తాం చాలా వాగ్దానాలు చెప్పిల్లు, మీరు అవన్నీ చేస్తారా? కంపల్సరీ చేస్తాం బా. ఎట్లా చేయని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు, హైకమాండ్ మాట ఇచ్చారు, రాహుల్ గాంధీజీ మాట ఇచ్చిండు, ప్రియాంక గాంధీ మాట ఇచ్చిండు, సోనియా గారు మాట ఇచ్చారు. అందరు మాట ఇచ్చారంటే ఇట్లా కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది. ఇట్లా అవతలు చెప్పుకొని మాట చేయాలా? మా దగ్గర ఆ ధర్మమే లేదు. ఎవరు కూడా మాట ఇస్తే కంపల్సరీ ఆ ఖాయం ఉంటుంది. ఇప్పుడు ఏముంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు కదా మొత్తం అందరికీ చూసుకుని చేస్తాడు. మనకు ఎంఐఎం కనుక మీకు సపోర్ట్ చేయకపోతే మీ గెలుపు అసాధ్యం. ఈ క్వశ్చన్లో నిజాయితీ ఉందా? ఎంఐఎంఐకు ఇంతకుముందు ఎంత వచ్చిందబ్బా? 6,000-7,000 ఓట్లు వచ్చింది. 7,000 ఎక్కడ ఉన్నది, మనకు 25,000 ఎక్కడ ఉన్నది చెప్పండి మీరే. ఎంఐఎంఐకి అసలు నిలబడితే ఎంత వచ్చింది మనకు? 7,000 ఓటు, 25,000 ఓట్లు వచ్చింది దానికి. తప్పు. వీళ్ళు టీఆర్ఎస్ కానీ చప్పుడు, బీఆర్ఎస్ కానీ చప్పుడు తప్పుడు, బీజేపీ చప్పుడు కూడా తప్పు. అది ఇంతకుముందు ఎంత వచ్చింది చూసుకోండి మీరు ఒకసారి. మీ పార్టీ కార్యకర్తలు ఒక మాట ఇప్పుడు సంధిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఇంకా రాబోయే 10 సంవత్సరాల వరకు మమ్మల్ని ఢీ కొట్టే వాళ్ళే లేరు, దానికి నిదర్శనమే ఈ జూబ్లీ హిల్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చా? లేదబ్బా, ఇప్పుడు నా మాట చేసుకోండి. 20 సంవత్సరం 20 సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డి గారి ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి సీఎం ఉంటాడు. మనకు ఇది రాసుకుని పెట్టుకోండి మీరు, ఇది రాసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఒక్క సీట్ కాదు, మీకు ఏ ఎలక్షన్ కూడా రేవంత్ రెడ్డి 20 సంవత్సరాలు సీఎం గారు ఉంటారు. నాకు తెలుసు, మనకు దాని గురించి చెప్తున్నాను మీకు.
ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ కనుక ఓడిపోయి ఉంటే ఇట్లా మాట్లాడే వాళ్ళ? అసలు కాంగ్రెస్ ఓడిపోవాల ఛాన్స్ లేదు. ఎట్లా ఓడిపోతే చెప్పండి? కాంగ్రెస్ ఎందుకు ఎట్లా ఓడిపోవాలా? జూబ్లీహిల్స్ గురించి నేను మాట్లాడు. జూబ్లీహిల్స్ గురించి నేను అదే జూబ్లీహిల్సే మాట్లాడుతున్నాను. జూబ్లీహిల్స్ ఎట్లా ఓడిపోవాలి చెప్పండి? మీరే చెప్తారు ఐఎంఐ కలిసి చెప్తున్నారు, మీరే అదే చెప్తున్నారు. మరి ఎట్లా ఓడిపోతే చెప్తారు మీరు ఇంతకుముందు అది చెప్పారు ఓడిపోతే చెప్పారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చెప్పైతే ఐఎంఐ సపోర్ట్ లేదని చెప్తారు. ఏదో ఒక మాట మీద ఉండండి, ఏదో ఒక మాట ఫైనల్ మాట్లాడండి. ఏదో మాట ఈ ఒకసారి ఇట్లా చెప్తారు, ఒకసారి అట్లా చెప్తారు. నా మాటలు కావు ఇవి, బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నటువంటి మాటలు ఇవి. భయ్ బీఆర్ఎస్ చెప్పుకొని బీజేపీ చెప్పుకొని ఇంతకుముందు ఏం చెప్పారు? మేమే కలుస్తాం అని చెప్పారు కదా. టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మేమే కలుస్తాం 100%. మాకు ఇప్పుడు ఎంఎంఐ ఎందుకు గుర్తొస్తుంది మీకు ఇప్పుడు ఎంఎంఐ గుర్తు? దాని ముందు చెప్పాలి ఉండే. ఎంఎంఐ ఎంత వచ్చింది? 23లో ఎంత వచ్చింది ఓట్లు ఆయనకి ఎంఎంఐకి? కానీ బీఆర్ఎస్ కూడా మంచి ఓట్లే పడ్డాయి కదా. అరే భయ్ వాళ్ళు కూడా కష్టం చేశారు అబ్బా. వాళ్ళు కూడా కష్టం చేస్తుంది, వచ్చే మెజార్టీ. ఇప్పుడు మాకు 20,000 ఎక్కువ మెజార్టీ వచ్చి మేము అదే చెప్తున్నాం, ఇంకా వేరే ఏం చెప్తలే కదా. మేము ఏదో వేరే చెప్తున్నాం, ఫిగర్ చెప్పండి. లేదు 24,729 అని చెప్తున్నాం, అదే చెప్తున్నాం మీకు. యా, బిఫోర్ ఎలక్షన్ నేను మీతో ఇంటర్వ్యూ తీసుకున్నాను. మీరు అన్నారు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా 20 నుంచి 30,000 మెజారిటీ వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి. మీరు అన్నట్టుగానే 24 చిల్లర వచ్చింది. అంత ఎగ్జాక్ట్గా ఎలా మీరు ఐడెంటిఫై చేయగలిగారు అప్పుడు? లేదబ్బా, మా లెక్క 30,000 పైన రావాలా మాకు. ఇంకా 30,000 పైన రావాలా మాకు. ఇంకా మనకు ఇంకా ముస్లిం 30,000 పైన రావాలా మాకు. ఏదైనా ఆ పెద్ద మనుషులు అంతా బయట వెళ్ళిందా లేదా? ఇప్పుడు మొత్తం దానికి సమీక్షం, దానికి చూస్తాం ఎవరు ఓటు పడలే ఏమైంది. ఇప్పుడు మొత్తం తెలుసు కదా మాకు. అసలు యాక్చువల్లీ మా 30,000 పైన మాకు ఓట్లు కావాలా. 30,000తో మెజార్టీతో గెలవాలా. ఇంకా జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కానీ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ అందరు కార్యకర్త, మినిస్టర్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్యే కానీ, మా ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి కానీ అందరికీ శుభాకాంక్షలు. ఇంకా ముస్లిం మా పెద్దలు అజరుద్దీన్ కానీ, మనకు షబీర్ అలీ సాబ్ కానీ, మనకు చాలా మా ముస్లిం కూడా చాలా దీనిలో పనిచేసారు. మనకు ఖుస్రో బాషా కానీ అందరు చాలా కష్టం చేశారు. మనకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ జీత్ అందరు కష్టపడి జీత్. దీనిలో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత అందరు కష్టం చేశారు. దీనిలో కష్టం చేసినని ఇది కలిసినాం. మనకు అందరు ఇట్లా కష్టం చేస్తే ఏ సీట్ కూడా మనకు గెలవచ్చు. మనకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ తరహానే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇప్పుడు ఇంకా జరగలేదు కదా, ఇంకా జరగడానికి సంసిద్ధంగా ఉంది కాబట్టి ఇదే రిజల్ట్ రిపీట్ అవుతుందా స్థానిక సంస్థల్లో? దీంతో ఎక్కువ అవుతుంది. దీనికన్నా ఎక్కువ అవుతుందా? ఎట్లా చెప్తారు? చెప్తా కదా మీకు వచ్చిన రిజల్ట్ మీకు తెలిసిపోతుంది కదా. ఎట్లా అంటే మేము ఇట్లా ముందు ఎట్లా చెప్తాం, మా ప్లాన్ ఎట్లా చెప్తాం చెప్పండి మీకు. కంపల్సరీ మాకు పరిస్థితి మాకు ఉంటుంది చేస్తాం. మనకు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు ఆల్మోస్ట్ మీరే కన్సల్ట్ చేసుకుంటారా? మా మెజార్టీ చాలా పెద్ద తొందరగా వస్తుంది. అంతేనా? ఇది నేను చెప్తున్నాను కదా, చూసుకోండి. మేము మెజార్టీ ఎంత మాకు మెజార్టీ మాకు చాలా ఎక్కువ వస్తుంది. ఇది 100% ఖాయం. ఓకే, కానీ మీ మీద కొంత నెగిటివ్ మరి బీఆర్ఎస్ బీజేపీ అంటా ఉంది. ఏమని? ఈ 2 సంవత్సరాల్లో మీరు అన్ని సగం పనులే చేస్తూ ఉన్నారు. ఉప ఎలక్షన్ అంటే ఏదో జరిగిపోయింది, తర్వాత రాబోతుంది. విలేజెస్లలో, గ్రామ స్థాయిలలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి బీఆర్ఎస్ ఈరోజు కూడా అంటా ఉంది. ఏం చెప్తారు? భయ్ వాళ్ళు చెప్పని 10 సంవత్సరం మీరు చేశారు, మీరు ఏం చేశారు అంత పబ్లిక్ తెలియదా? మనకు పబ్లిక్ అంతా చూస్తున్నారు కదా. 10 సంవత్సరం మీరు పని చేస్తున్నారు, మీకు ప్రభుత్వం ఇచ్చింది, మీరు ఏం చేశారు చెప్పండి. మా ముస్లింకి చేయలే, ఎవరికి చేయలే. ఇప్పుడు అందరికీ ఉల్టా సీదా చెప్పుడు. చూడండి 2 ఇయర్స్లో మీకు ఎంత పని చేసినాం, ఇంకా ఇప్పుడు ఎంత పని చేస్తాం అది కూడా చూడండి. ఇంకా మాకు సెంటర్ సాధారణ ఇస్తలేదు. ఇంకా మాకు సెంటర్ సాధారణ ఇస్తే ఇంకా జపాన్ పని ఎక్కువ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ మాట చెప్పినాం ఆ కంపల్సరీ ఖాయమవుతుంది, 100% ఖాయమవుతుంది. నవీన్ యాదవ్ వల్ల అక్కడున్న ముస్లిమ్స్ హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ ఉన్నారని మొత్తం ఓట్లు వేస్తారు కదా. మనకు
లేకుంటే ఓట్లు ఎన్ని ఓట్లు 1 లక్ష ఓట్లు ఎట్లా పడుతుంది మీరు చెప్పండి. ముస్లిం ఓట్స్ బీఆర్ఎస్ ఒక్కటి కూడా పడలేదా? పడింది కదా, పడలే అని ఎవరు చెప్పారు మీకు? పడింది కదా, మొత్తం ముస్లిం ఓట్లు మీకైతే పడలేదు. అరే మా ముస్లిం కానీ మా హిందూస్ కానీ ఎవ్వరు కూడా ఓట్లు 1 లక్ష ఓట్లు వచ్చిందా అంటే అందరు కలిసి ఓట్లు వస్తుంది కదా. వాట్ అబౌట్ బీజేపీ? బీజేపీ ఎంత వచ్చింది? 6,000 చిల్లర వచ్చింది కావచ్చు. 9,000 ఏమొచ్చిందో చెప్పండి. 5-6 వేలతో 6,000 8,000 వస్తే ఏమైతే చెప్పండి. అంటే ఇక్కడ బీజేపీకి పట్టు లేదు, అసలు పట్టే లేదు. ఇక్కడ పట్టు ఉంటుంది చెప్పండి. యా, సో మీరు ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? అందరికీ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ అందరికి పనిచేసే అందరికీ मुबारकबाद. सब जो कांग्रेस का से मेहनत करे. अब कांग्रेस पार्टी आई रेवंत रेड्डी की सदारत में हम पूरे मिलके पूरे मुसलमान हों दो, हिंदूस हों दो, क्रिश्चियंस हों दो, सिख हों दो, कोई से भी मज़हब का हों दो, सब मिलके कांग्रेस पार्टी को मेहनत करेंगे, कांग्रेस पार्टी को जिताएंगे और कांग्रेस पार्टी से लड़के कामा भी कराएंगे. ये याद रख लिए, ये लड़के भी अपन काम कराएंगे. जो काम गलत है उसको चीज़ को बोल के कराएंगे. वो चीज़ को सबको मुसलमान, ख़ास तौर पे हमारे मुसलमान बहनों भाइयों को जो आज जो 11 तारीख को जाके वोटिंग करे, वो लोग पोलिंग करे, उनका बहुत दिल से शुक्रिया अदा करो. उसके साथ जितने भी हिंदू भाई है वो लोग भी जाके वोट डाले, उनका सबका भी शुक्रिया अदा करो. बहुत बहुत शुक्रिया. सर वन मोर क्वेश्चन, బీహార్ ఎలక్షన్ గురించి మీ స్పందన ఏంటిది? అక్కడ ఎన్డీఏ వచ్చేసింది, ఇండియా మహాగఠబంధన్ పోయింది. ఏదో దొంగతనం అవుతుంది. దొంగతనం అవుతుందా? 100% దొంగతనం చేస్తే దొంగతనమే అవుతుంది. అంటే ఏంటి? మొత్తం దొంగతనమే అండి. అసలు ఇండియాకు కంపల్సరీ 30-40 సీట్లు రావాలి, 200 సీట్లు వస్తుంది. అర్థం చేసుకోవాలి. హర్యానా అట్లే అయింది, మహారాష్ట్ర అట్లే అయింది, ఢిల్లీ అట్లే అయిపోయింది. ఈవీఎం హ్యాకింగ్ అవుతుందన్నా మీ ఉద్దేశం? మొత్తం అవుతుంది ఈవీఎం హ్యాకింగ్తో సహా. ఇంకా సీసీ కెమెరాలే 4 గంటలు 3 గంటలు కెమెరా ఆఫ్ అవుతుంది. ఎందుకు ఆఫ్ అవుతుంది కెమెరా? ఆఫ్ కెమెరాలే పెట్టారు మనకు, కెమెరాలు ఎందుకు ఆఫ్ అవుతుంది? 4 గంటలు ఎందుకు ఆఫ్ అవుతుంది మనకు? అర్థమైందా? ఎలక్షన్ కమిషన్ ఏమున్నది, వాళ్ళ టీవీ కవరేజ్ కూడా కదా, బ్యాకప్ కూడా ఉండదా? 4 గంటలు టీవీ అలా ఆఫ్ అవుతుందా? ఇంకా ఏం చేయాలా? మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలా? బయట నిలబడట్టు ఇంత చలికాలంలో కూర్చున్నారు అక్కడ, టీవీ కూడా ఆఫ్ చేసేస్తారు. 4 అవర్స్లో ఏమవుతుంది చెప్పండి? ఆ మిషన్ తీసి వేరే మిషన్ కూడా పెట్టింది కావచ్చు, అట్లా కూడా కావచ్చు. ఆ మిషన్ మాయం చేసిన కావచ్చు, కొత్త మిషన్ పెట్టింది కావచ్చు. టీవీ ఆఫ్ ఉన్నది, ఏం కనబడుతుంది? మొత్తం నైట్లో అవుతుంది, డేలో ఏం అవుతలేదు, మొత్తం నైట్లో అవుతుంది మనకు. ఓకే, సో ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్ అదంతా మీరు నమ్మట్లేదు ఇక? అసలు మొత్తం ఫేక్, అది 100% ఫేక్. మొత్తం దొంగ పని, మొత్తం దొంగ పని. నేను చెప్తున్నా కదా, మొత్తం దొంగ పని. ఇట్లా కాదు, ఇట్లా వాళ్ళ ఓట్లు వేసి లాభం ఏమున్నది? ఈ ఓట్లు నిలబడ అవసరం ఏమున్నది? మీరే చెప్పుకోండి. ఇంత సీట్ గెలుస్తుంది అంటే అయిపోతుంది. ఈ పైసలు ఖర్చు ఎందుకు? ఈ మొత్తం చేసుడు, ఎలక్షన్ కమిషనర్ ఈ మొత్తం చేసుడు ఎందుకు? మీరే చెప్పుకోండి. మాకింత మీకింత అని చెప్పుకుంటే అయిపోతాయి. అంత జనాలు పైసలు మెలిగిపోతాయి కదా, దేశ పైన పైసలు మెలిగిపోతుంది మనకు. ఈ దొంగతనం చేయాలంటే ఎలక్షన్ చేసుడు ఎందుకు? తప్పు కాదు, చాలా తప్పు. తప్పు కాదు, మహా తప్పు. ఇదే ఈవీఎం మిషన్లు మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎందుకు పనిచేయలేదు మరి బీజేపీ? వాళ్ళకి అడగాల, బీజేపీ వాళ్ళతో అడగాల ఈ సవాల్. మాతో కాదు, బీజేపీ సవాల్తో అడగాల. ఎందుకు అయితే అని బీజేపీ కడితే బీజేపీ దానికి జవాబు చెప్తారు. ఈవీఎం అక్కడ, ఇక్కడ ఈవీఎం అక్కడ ఈవీఎంఏ. అబ్బాయి ఇక్కడ కూడా ఈవీఎం ఉంది, అక్కడ కూడా ఈవీఎం ఎందుకు అబ్బాయి? అది బ్యాలెట్ పేపర్ చేయండి. మీకు అంతా మీకు కూడా బ్యాలెట్ పేపర్ చేయండి. మేము చెప్తున్నాం, మేము బ్యాలెట్ చేయండి. దాని తప్పేమున్నది? ఈ దొంగతనం చేసి గెలుచుడు కాదు తప్పు. సో ఈవీఎం హ్యాక్ అవుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా చాలా వీడియో ప్రొజెక్షన్స్ అంటే చాలా ఇచ్చింది, ఓకే. కానీ దాన్ని బీజేపీ ఇట్లా కొట్టిపడేస్తుంది. ఈసీ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా రాహుల్ గాంధీని ఇట్లా పక్కన నెట్టేస్తుంది.
అంటే రాహుల్ గాంధీ వారి వ్యాఖ్యలు కావచ్చు, మీరు చెప్పిన వ్యాఖ్యలు కావచ్చు, అర్థం లేనట్టేనా? లేదబ్బా, నా మాట అర్థం చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ కానీ బీజేపీ కానీ ఈ అవద్దాలు చెప్పుకొని అందరూ తెలిసిపోయి దేశం అంతా, దేశం కాదు విషయం వాళ్ళు కూడా విషయం మొత్తం దునియాలో తెలిసిపోయింది. ఈ మొత్తం దొంగతనం అవుతుంది కాబట్టి ఎట్లనే మనకు ఇక్కడ అట్లే బంగ్లాదేశ్లో కూడా అట్లా నడిచింది, నేపాల్ కూడా అట్లే నడిచింది, ఇప్పుడు ఇండియా కూడా అట్లే నడుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, అందరు రోడ్డు మీద వస్తారు. ఇప్పుడు వాళ్ళు అర్థం చేస్తలేరు, మనం అందరు పబ్లిక్ రోడ్ మీద వచ్చేస్తారు. తప్పు ఇదేగో పోయి తప్పే అవుతుంది. నువ్వు ఎలక్షన్ కమిషన్ తీసుకోండి, ఎవరు సపోర్ట్ చేసుకోండి, ఇట్లా తప్పు. మరి న్యాయం పని చేయండి, ఎవరు కూడా చేయండి. కాంగ్రెస్ కూడా ఇంతవరకు న్యాయం చేసినారు, దేని కూడా విలువ ఇచ్చింది మనకు, ఏ సంతా కూడా విలువ ఇచ్చింది మనకు, సుప్రీంకోర్టు కూడా విలువ ఇచ్చింది మనకు. సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతున్నారో కొద్దిగా అర్థం చేసుకోండి, అందరూ అర్థం చేసుకోండి మనకు. ఓవరాల్గా బీహార్ ఎలక్షన్ యొక్క రిజల్ట్, ఈ రిజల్ట్ పైన మీ ఉద్దేశం ఇంకా ఇదేనా? ఫేక్ రిజల్ట్స్ ఇదేనా? ఇంకా దొంగతనం ఓపెన్ కళ్ళుతో చూస్తున్నాం, డేలో దొంగతనం అవుతుంది. సీసీ కెమెరాలు నిజంగా 4 గంటలు అంటే దీన్ని కొంచెం నిజంగా దీనికి అనుమానాలు రావచ్చు. 4 గంటలు అంటే అనుమానాలు డెఫినెట్గా వస్తాయి. మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది. లేబా, నా మాట అర్థం చేసుకోండి. మనకు ఎలక్షన్ కమిషన్ ఇంత పైసలు ఖర్చు పెడుతుంటుంది, టీవీ ఎట్లా ఆఫ్ అయితే చెప్పండి. ఏరియా కూడా అక్కడ టీవీ అలా ఆఫ్ అవుతుందా? 3 గంటలు 4 గంటలు 3 గంటలు 4 గంటలు దొంగతనం చేయాలి. మనిషి 1 గంటల లోపల దొంగతనం చేసుకుపోతాడు. ఓవరాల్గా బీహార్ ఎలక్షన్ కావచ్చు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, ఓవరాల్గా ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? అందరికీ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ అందరి పార్టీకి అందరికి శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఆయన చాలా కష్టపడినారు. ఇంకా వానికి హెల్త్ కానీ అది కానీ మొత్తం చూసుకొని పని చేసుకోవాలా. చాలా కష్టం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అందరికీ శుభాకాంక్షలు. ఇంకా మా ముస్లిం లీడర్స్ కానీ, షబీర్ అలీ సాబ్ కానీ, అజరుద్దీన్ కానీ, మా కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. షబీర్ అలీ సాబ్ చాలా పాత కాంగ్రెస్ లీడర్. అందరు శుభాకాంక్షలు. ఏ పని ఉంటే షబీర్ అలీ సాబ్తో పోయి కలిసి అందరి పనులు అవుతుంది. మనకు అందరు ఓపిక పట్టండి, ఎంత పని అవుతుంది చూడండి. మనకు తొందరపడడం ఏం లేదు, చాలా డెవలప్ చేయాలి ఉన్నది. ఈ ముందు ఇప్పుడు ఏం మీకు గ్యారంటీ ఇచ్చారు, ఆ కంపల్సరీ ఆ గ్యారంటీ తీస్తాం. ఇది 100% పక్కా. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.